హలో ఫ్రెండ్స్, మీకు తెలుసా కంపెనీలు గూగుల్ మరియు దాని యాప్లను ఉపయోగించడం ద్వారా భారతదేశం నుంచి సంవత్సరానికి $1 బిలియన్ సంగ్రహించాయి. మీరు యాప్ కొనుగోలు చేసినప్పుడు లేదా వాటిని ఉపయోగించినప్పుడు ఆ లావాదేవీల నుంచి వచ్చే కమిషన్ ఈ కంపెనీలతో ముగుస్తుంది. $1 బిలియన్ సంగ్రహిస్తుంది. సంగీతం వినడం, సినిమాలు లేదా వీడియోలు చూడటం, ఏదైనా కొనడం, ఆహారాన్ని ఆర్డర్ చేయడం లేదా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించడం వంటి ప్రతి ఒక్కటి మొబైల్ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. మొబైల్ ఫోన్లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయని మనందరికీ తెలుసు. అయితే ఈ మొబైల్ ఫోన్స్లో సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి వస్తుంది? కొన్ని సంఖ్యలను చూద్దాం. యునైటెడ్ స్టేట్స్ 33.5% యాప్లను, చైనా 15.9% మరియు భారతదేశం 5.1% యాప్లను ఉత్పత్తి చేస్తుంది. మొదటి 3 స్థానాల్లో భారత్ కూడా ఉండటం విశేషం. అయితే అమెరికా అత్యధిక యాప్లు తయారు చేస్తోంది. ఏదైనా లావాదేవీ నుంచి లేదా ఈ యాప్ల వినియోగం నుంచి కూడా కమిషన్ నేరుగా యూఎస్కి వెళుతుంది. ఈ ప్లాట్ఫామ్లు తమ దేశ యాప్లను మరింత ప్రముఖంగా ప్రదర్శిస్తాయి, వాటికి అధిక రేటింగ్లు ఇస్తాయి. అలాగే దేశీయంగా తయారు చేయబడిన అప్లికేషన్లు అధిక ర్యాంకులో ఉన్నాయని నిర్ధారించుకోవడానికి అన్ని రకాల సెట్టింగ్స్ చేస్తాయి. అందుకే ఇతర దేశాలు క్రిందికి నెట్టవేయబడ్డాయి. పర్యవసానంగా భారతదేశం నుంచి చాలామంది వ్యక్తులతో సహా ఎక్కువ మంది వినియోగదారులు ఈ యాప్లను ఉపయోగిస్తున్నారు. దీనివలన డబ్బు నేరుగా యూఎస్కి ప్రవహిస్తుంది. దీన్ని మరింత స్పష్టంగా వివరించడానికి ఒక భారతీయ డెవలపర్ ఒక అప్లికేషన్ను రూపొందించి దానిని భారతీయులు ఉపయోగించినప్పటికీ గూగుల్ ఇప్పటికీ వారి సంపాదన నుండి 30% కమిషన్ తీసుకుంటుంది. దీని అర్థం మన ప్రజల కోసం పనిచేస్తున్నారు, అయినప్పటికీ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని గూగుల్ ద్వారా స్వాహా చేస్తున్నారు. గ్లోబల్ స్కేల్లో గూగుల్ $135 బిలియన్ మధ్య సంగ్రహిస్తోంది. అలాగే దాని నుండి సుమారుగా $2 నుంచి $3 బిలియన్ భారతదేశం నుంచి వస్తున్నాయి. ఈ భారీ సేవా పరిశ్రమ మరియు దాని మొత్తం గుత్తాధిపత్యం భారతదేశం నుంచి పెద్ద మొత్తంలో డబ్బును డ్రా చేస్తున్నాయి. గూగుల్ యాప్ స్టోర్ అనేది భారతదేశంలో సృష్టించబడిన ఒక చొరవ. ఇది భారతీయ యాప్లకు ప్రాధాన్యత ఇవ్వబడే వేదికను అందిస్తుంది. భారతీయ యాప్ డెవలపర్లు అంటే సాఫ్ట్వేర్ మరియు అప్లికేషన్లు రూపొందించే వారికి ఎటువంటి కమిషన్ వసూలు చేయబడదు లేదా వారికి కనిష్టంగా లేదా ఎటువంటి కమిషన్ విధించబడదు. భారతీయ డెవలపర్ భారతీయుల ఉపయోగం కోసం ఉద్దేశించిన గేమ్ లేదా సాఫ్ట్వేర్ను రూపొందించడానికి కష్టపడి పనిచేసినప్పుడు దాని నుండి వచ్చే ఆదాయాన్ని ఏ అమెరికన్ కంపెనీ కూడా తగ్గించదు. డబ్బు నేరుగా భారతీయ డెవలపర్కు వెళుతుంది. ఫలితంగా భారతీయ మొబైల్ వినియోగదారులు ఈ యాప్లను ఉపయోగించినప్పుడు వచ్చే ఆదాయం భారతదేశంలోనే ఉండి భారతీయ యాప్ డెవలపర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. అంటే డబ్బు భారతదేశంలోనే ఉంటుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చేలా చేస్తుంది. గూగుల్ యాప్ స్టోర్కు పోటీగా రూపొందించిన ఇండస్ యాప్ స్టోర్ సహాయంతో గణనీయమైన మార్పులు జరుగుతున్నాయి. మీరు దీన్ని నమ్మరు, కానీ లాంచ్ చేసిన రోజే 1 మిలియన్ మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ప్లాట్ఫామ్లో 45 విభిన్న మార్గాలలో 2 లక్షల యాప్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా యాప్లు 12 విభిన్న భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. భాష అవరోధాల కారణంగా యాప్లను ఉపయోగించలేని వ్యక్తులు ఇప్పుడు వారి ప్రాంతీయ భాషల్లో సాంకేతికతను యాక్సెస్ చేయగలరని నిర్ధారిస్తుంది. దీనివల్ల వారు తమ మొబైళ్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉంటారు మరియు సాంకేతికత నుండి ప్రయోజనం పొందుతారు. ఇండస్ యాప్ స్టోర్ యొక్క పరిధి భారతదేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు విస్తరించబడుతుంది. వినియోగదారుల సంఖ్య పెరగడంతో భారతీయ యాప్ డెవలపర్లు ఇకపై గూగుల్కి కమిషన్లు చెల్లించాల్సిన అవసరం లేదు. వారు తమ యాప్లను ఎలాంటి కమిషన్ లేకుండానే ఇండస్ యాప్ స్టోర్కు అప్లోడ్ చేయవచ్చు. ఇక్కడ ప్రజలు వాటిని డౌన్లోడ్ చేసి ఆనందించవచ్చు. ఏ లాభాలు వచ్చినా అది భారతదేశంలోనే ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన పురోగతి మరియు భవిష్యత్తులో భారతీయ యాప్ స్టోర్ల మార్కెట్ వృద్ధి చెందుతుందని సూచిస్తుంది. ప్రజలు సెల్ఫీలలో తమ ముఖ సౌందర్యాన్ని పెంచుకునే లేక తమ మొత్తం రూపాన్ని మెరుగుపరుచుకునే అప్లికేషన్స్ కోసం ఎక్కువగా వెతుకుతున్నారు. అటువంటి యాప్లు భారతదేశంలో అభివృద్ధి చేయబడితే సంభావ్యతను ఊహించుకోండి. భారతీయ డెవలపర్లు రూపొందించిన యాప్లు విజయవంతమయ్యే అనేక రంగాలు ఉన్నాయి. భారతీయుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. భారతీయ యాప్ డెవలపర్ మాత్రమే తమ సాఫ్ట్వేర్ ద్వారా భారతీయులు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలను నిజంగా అర్థం చేసుకోగలరు మరియు పరిష్కరించగలరు. భారతీయ యాప్ డెవలపర్లు ఇకపై గూగుల్ యాప్ స్టోర్ వంటి ప్లాట్ఫామ్స్లో కప్పివేయబడే సమస్యను ఎదుర్కోరు. ఇక్కడ విదేశీ యాప్లకు తరచుగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మరియు ఎక్కువ రేట్ చేయబడుతుంది. ఇండస్ యాప్ స్టోర్ వంటి ప్లాట్ఫామ్స్లో వారు కమిషన్లు చెల్లించాల్సిన అవసరం లేదు మరియు వారి యాప్లు అణిచివేయబడవు. ఇది ఒక ముఖ్యమైన ప్రయోజనం. ప్రత్యేకించి ఇండస్ యాప్ స్టోర్ 12 విభిన్న భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. ఈ యాప్లను యాక్సెస్ చేయడానికి మరియు ఉపయోగించడానికి విస్తృత ప్రేక్షకులను అనుమతిస్తుంది. ఈ చర్య దేశం గణనీయమైన ప్రయోజనాలను పొందగల రంగాలలో రాణించడానికి భారతదేశం యొక్క క్రమంగా చేస్తున్న ప్రయత్నంలో ఒక భాగమని చెప్పాలి. భారతదేశం 1.4 బిలియన్ల జనాభాతో
మొబైల్ యాప్ల కోసం భారీ వినియోగదారుని బేస్ కలిగి ఉంది. మీరు అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుని శోధిస్తే చైనా మొదటి స్థానంలో ఉంటుంది. అయితే భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ ఉత్పత్తిదారుగా అవతరించింది. మొబైల్ ఫోన్ పరిశ్రమలో ఈ పురోగతి భారతదేశం త్వరలో యాప్ పరిశ్రమలో కూడా ప్రబలమైన ఆటగాడిగా మారుతుందని సూచిస్తుంది. ప్రస్తుతం యాప్ పరిశ్రమలో భారతదేశం 3వ స్థానంలో ఉంది మరియు మొబైల్ ఫోన్ తయారీలో 2వ స్థానంలో ఉంది. రాబోయే 10 సంవత్సరాలలో ఈ దృశ్యం నాటకీయంగా మారచ్చు. ఇండస్ యాప్ స్టోర్ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయద్దు. ఇది యాప్ మార్కెట్లో ప్రధాన ఆటగాడిగా మారవచ్చు. భవిష్యత్తులో భారతీయ డెవలపర్లు అభివృద్ధి చేసిన యాప్లను అమెరికన్లు ఉపయోగించుకోవచ్చు కూడా. తద్వారా వచ్చే ఆదాయం భారత్కు తిరిగి వస్తుంది. వచ్చే దశాబ్దం భారతదేశ ఐటీ పరిశ్రమకు అద్భుతమైన వృద్ధిని మరియు అవకాశాలను తీసుకొస్తుందని వాగ్దానం చేసింది. ఈ సమాచారం మీకు ఆసక్తికరంగా ఉందని నేను ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్కు వీలైనంత వరకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.